మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎయిర్ ఇండియా విమానాలకు ప్రకృతి కూడా కలిసి రావడం లేదు. తాజాగా ఇండోనేషియాలోని లెవటోబి లకిలకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లో ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. అయితే దానికి సమీపంలో బాలీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగు పయనమై ఢిల్లీకి చేరుకుంది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా బాలీకి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి సురక్షితంగా వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 17న మౌంట్ లెవటోబి లకిలకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది 11 కిలోమీటర్ల ఎత్తు వరకు లావా బూడిద ఎగిసిపడింది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద ఆకాశాన్ని కమ్మేయడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి బాలీ బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 2145 విమానాన్ని మార్గ మధ్యలోనే వెనక్కి మళ్లించారు. తిరిగి విమానాన్ని ఢిల్లీలో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఎయిర్ ఇండియాతో సహా పలు విమానాలను రద్దు చేశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇండోనేషియాలోని మౌమేరేలోని ఫ్రాన్సిస్కస్ జవేరియాస్ సెడా విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. బాలీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. అంతేకాదు పలు అంతర్జాతీయ విమాన సర్వీసులపైన తీవ్ర ప్రభావం పడింది. అనేక విమానాలు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలీకి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లుగా తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్సెస్లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లుగా వెల్లడించారు. మరోవైపు అగ్నిపర్వత బూడిద విమాన ఇంజన్లు దృశ్య మానతకు అంతరాయం కలిగించి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపైన ఎయిర్ ఇండియా స్పందించింది. విమానం తిరిగి ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ ఢిల్లీలో సురక్షితంగా దింపామని తెలిపింది. ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, అలాగే టికెట్ డబ్బులు పూర్తి రిఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పించామని పేర్కొంది. మరోవైపు తూర్పు నుసా టెంగారా ప్రావిన్సెస్లోని లెవటోబి లకిలకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందడంతో దాదాపు 11 కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడినట్లుగా వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్లీ విస్ఫోటనం సంభవించడంతో 1 కిలోమీటర్ మేర ఎత్తులో దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నట్లు తెలిపారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవి హల్లాన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ ఏడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలైందని తెలిపారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.